నమస్కారం అండి. గ్రానీ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనము అమ్మమ్మ గారి చేతి వంట దోసకాయతో పచ్చడి చేసుకుందాం. మన దోసకాయలు మొట్టమొదట నేను 4 దోసకాయలు తీసుకొని ఇలా పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. మన ముక్కలు కోసుకున్నాను. ఈ విధంగా దోసకాయ ముక్కలు కోసుకొని ఇలా పక్కకు పెట్టుకున్నా. అట్లాగే ఈ గ్లాస్ ఉంది చూడండి, ఈ గ్లాసుడు కారపొడి వేస్తాం. అవునా, సగం గ్లాస్ ఉప్పు వేసాం. ఈ గ్లాసుడు కారపొడి సగం గ్లాసు ఉప్పు కలిపి ఇలా చూడండి, ఉప్పు అది కలిసి 1.5 గ్లాస్ అయింది చూడండి. ఉప్పు ఇది కలిసి 1.5 గ్లాస్. అట్లాగే ఈ గ్లాసుడు ఆవాలు గ్రైండింగ్ చేసుకున్నా, లేకపోతే పొడి ఉంటే పొడి, 1 గ్లాస్ ఆవు పొడి చూసినా, 1 గ్లాస్ ఆవు పొడి. మనం ఆవు పొడి వేసుకుంటున్నాం. ఇది దోసకాయ ఆవ పొడి, కారం పొడి, పసుపు వేసి ఇప్పుడు 1 గ్లాస్ నూనె పోసి ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసిన. ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇందులో చూడండి ఒకసారి. ఇందులో గిన్నెలోకి ఇప్పుడు ఈ గిన్నెలో చూడండి, ఇందులోకి కారం, ఉప్పు, 1 గ్లాస్ కారం, సగం గ్లాస్ ఉప్పు, సగం చెంచా పసుపు, 1 గ్లాస్ ఆవు పొడి అన్ని కలిపి మనం ఈ విధంగా నూనె తాలింపు వేసుకున్నాం. 1 గ్లాస్ నూనెలో ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకున్నాం. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగు వేసుకోవాలి, ఇష్టం లేని వాళ్ళు ఎల్లిపాయ వేసుకోవాలి. నేను ఇంగు వేసుకున్నానండి. వేసుకొని ఈ విధంగా, లేదా ఎల్లిపాయలు ఇష్టం ఉంటే ఎల్లిపాయలు వేసుకొని ఈ విధంగా కారపొడి స్పైసీ ఆటండని వేసుకోండి, మామూలు స్వస్తికన్న వేసుకోండి, లేకపోతే హాట్ స్పైసీ వేసుకోండి, 3 మ్యాంగోస్ వేసుకోండి. మీకు ఏది అవైలబుల్ ఉంటే ఆ కారపొడి వేసుకోండి. నూనె కూడా అంతే, మీకు ఏది ఇష్టం ఉంటుంది. పచ్చళ్ళ నూనె అంటే నువ్వుల నూనె వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా పొడిని మనం కలుపుతున్నాం. కలిపేసి ఇందులోకి ఈ ముక్కలు వేస్తున్నాం. ఈ దోసకాయ ముక్కలు వేసి కలుపుతున్నాం. ఈ విధంగా దోసకాయ ముక్కలు వేసేసినాం. వేసి ఈ విధంగా మనం కలుపుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, దోసకాయ పచ్చడి రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సులభమైన పద్ధతిలో తిని చూడండి. థ్యాంక్ యూ. చూడండి ఒకసారి ఈ పచ్చడి మొత్తం కలుపుకొని, కొంచెం పులుపు కావాలంటే 1 నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేను 1 హాఫ్ పచ్చ నిమ్మకాయ పిండాను, నల్లగా కాదని. మీరు కూడా పిండుకుంటే పిండుకోండి. చూడండి, దోసకాయ పచ్చడి రెడీ.